క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున కూడి వచ్చిన మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. దానియేలు గ్రంథం ఈ ఉదయకాల నిమిత్తం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములే నిరంతరము ప్రకాశించెదరు. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసి, ఈ దినాలు క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ క్రిస్మస్ వాతావరణంలో అడుగుపెట్టిన ప్రతి క్రైస్తవులు ఇంటి మీద ఒక స్టార్ పెడతారు, నక్షత్రం. ఆ నక్షత్రాన్ని పెట్టినప్పుడు అన్యులు కానీ అనేక మంది ఓహో వీరు క్రైస్తవులా అని అర్థం చేసుకుంటారు. ఈ నక్షత్రము ప్రభువును నడిపించిన నక్షత్రం, జ్ఞానులను నడిపించిన నక్షత్రం. ఈ నక్షత్రం ప్రభు దగ్గరకు జ్ఞానులను నడిపించిన ఈ నక్షత్రం ఒక చక్కని మార్గదర్శకమై ఉంటున్నది క్రైస్తవ విశ్వాస జీవితానికి. అందుకనే దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది, ఎవరు అనేకులను అన్న మాట. ఇక్కడ ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. అనేకులను త్రిప్పుదురో అన్న మాట నశించుచున్న ఆత్మల భారాన్ని చూపిస్తుంది. అది నీకు నాకు మనందరికీ వర్తిస్తుంది. అనేక మంది యేసు నామము ఎరగని వారు, అనేక మంది దేవుని నామమును గుర్తెరగని వారు నశించిపోతున్నారు. రోజుకి ఎంతమంది కాలగమనములో కలిసిపోతున్నారో. అందుకని ఒక భక్తుడు అంటాడు, ఎవరైనా చనిపోయిన వారు మోసుకొని వెళ్తుంటే చనిపోయిన వారిని ఆ సందర్భాన్ని చూసి, ప్రభువా ఒకవేళ అతనికి నేను సువార్త ప్రకటించి ఉంటే అతడు నీ రాజ్యానికి వచ్చువాడేమో, ఒకవేళ అతనికి నేను సువార్త ప్రకటించలేదేమో, ఆ భారం నా మీద ఉందేమో, ఆ తీర్పు అని ఒక భక్తుడు తెలియజేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, ఎంతమందిని దేవుని వైపు నడుపుతున్నాం. మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ స్టార్ను చూశాం. ఆ స్టార్ నీవు నేనే, ఆ నక్షత్రం నీవు నేనే. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, ఎవరు అనేకులను తిప్పుదురో అన్న మాట ఈ 2024 సంవత్సరంలో ఈ చివరి మాసంలో మనల్ని హెచ్చరిస్తుంది. ఒక్క ఆత్మనైనా మందిరానికి నడిపిద్దాం, ఒక్కరినైనా దేవుని మందిరానికి నడిపిద్దాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ 2024 సంవత్సరంలో నీవు నిరంతరం ప్రకాశించాలి అంటే, ఆ 2025 సంవత్సరంలో నిరంతరం ప్రకాశించాలి అంటే, నిరంతరం ఆకాశ జ్యోతులను పోలి ఉండాలి అంటే క్రీస్తుకు జ్యోతివై ఉండాలా, క్రీస్తుకు నక్షత్రమై ఉండాలా, దేదీప్యమానంగా వెలిగే జ్యోతుల వలె నీవు ఉండాలి అంటే ఆయన కొరకు సాక్షిగా నిలబడాలా. అందుకని ప్రభు యేసుక్రీస్తు అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటాడు. అందుకనే మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ మహోన్నతుడైన దేవుని వెలుగు పొందియే మనం వెలిగించబడుతున్నాం. కనుక మనం మహోన్నతుడైన దేవుడు ఆయనకు సాక్షులముగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులను ప్రభు వైపు తిప్పాలా. సమరయ స్త్రీ అనేక మందిని, ఊరు వారందరినీ తీసుకొని వచ్చి ఆమె నిరంతరం ప్రకాశించే జ్యోతి వలె, నక్షత్రం వలె ప్రభు కొరకు నిలబడలేదా? ఎంతమంది నిలబడలే? ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, ఈ ఉదయకాల సమయంలో నీవు మాత్రమే రక్షింపబడితే చాలదు, కానీ నీ ద్వారా అనేక మందిని ప్రభు వైపు తిప్పాలని దేవుని సంకల్పం. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే ఒకవేళ నిర్లక్ష్యంతో నీవు ఉన్నావేమో ఒకసారి ఆలోచించు. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, దానియేలు గ్రంథంలో చెప్పబడినట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నిరంతరం ప్రకాశించు జ్యోతుల వలె ఉందరు. అవును తండ్రి, నీ కొరకు నిరంతరం ప్రకాశించే జ్యోతుల వలె మేము ఉండాలి అంటే, వెలిగింపబడాలి అంటే, వెలుగుతూ నీకు సాక్షులుగా ఉండాలంటే అనేక మందికి మేము సాక్షికరమైన జీవితం జీవించాలి. అనేక మందిని నీ వైపు తిప్పుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును గాక.